లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు. ఆవు పులి. అనగనగా ఒక అడవిలో పెద్ద పులికి ఆకలి వేసి ఆహారం కోసం అడవి అంతా కలే తిరుగుతుంది. ఇంతలో ఒక ఆవు పచ్చికలో మేత మేయడం చూసి ఇక తనకు మంచి ఆహారం దొరికిందని ఆ ఆవు దగ్గరికి వచ్చి తినడానికి సిద్ధమవుతుంది. అంతలో ఆ ఆవు తను చనిపోతే తన లేగదూడకు ఎవరు పాలిస్తారు? ఉదయం సరిగ్గా పాలు కూడా ఇవ్వకుండా మేతకు వచ్చాను అని మనసులో బాధపడుతూ పులిని చూసి, నాకొక దూడ ఉంది, అది పాలు తాగడానికి నాకై ఎదురు చూస్తూ ఉంటుంది. దయచేసి నా బిడ్డకు పాలిచ్చి రావడానికి అనుమతి ఇవ్వండి. తప్పకుండా తిరిగి వచ్చి మీకు నేను ఆహారం అవుతానని జాలిగా ప్రాధేయపడింది. ఆవు మాటలు ఎందుకో పులికి నమ్మబుద్ధి వేసి, సరే, నాకు బాగా ఆకలిగా ఉన్నా నీ మీద జాలితో నీకు అవకాశం ఇస్తున్నాను, వెళ్ళి త్వరగా రా అని చెప్పింది. తనకు అవకాశం ఇచ్చిన పులికి ధన్యవాదాలు తెలిపి ఆవు తన దూడ దగ్గరికి వెళ్ళి దానికి కడుపు నిండా పాలిచ్చి మంచి బుద్ధులు చెప్పి దాని బాధ్యతను తోటి పశువులకు అప్పగించి తిరిగి అడవిలో పులి ఉన్న ప్రదేశానికి వచ్చింది. ఆవు నిజాయితీగా తన మాట మీద నిలబడి తిరిగి రావడంతో సంతోషించిన పులి, నేను బాగా ఆకలితో ఉన్నా నీ నిజాయితీకి మెచ్చి నిన్ను తినకుండా వదిలిపెడుతున్నాను, వెళ్ళి నీ బిడ్డతో హాయిగా జీవించు అని దాన్ని విడిచిపెట్టింది. పులి దయాగుణానికి ఆవు కృతజ్ఞతలు తెలిపి తన పాకకు పోయి తన బిడ్డతో హాయిగా జీవించింది.